అసగా బర్మింగ్హామ్ టెస్ట్ లో టీమిండియా యంగ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డుల మూత మోగించాడు. తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీతో చెలరేగిన గిల్ రెండో ఇన్నింగ్స్ లోనూ శతకొట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్ లో అత్యధిక రన్స్ చేసిన భారత క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో లెజెండ్ ప్లేయర్ సునీల్ గవాస్కర్ రికార్డును గిల్ అధిగమించాడు. 1971లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో వెస్టిండీస్ పై గవాస్కర్ కొట్టిన 344 పరుగుల రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. అద్భుతమైన అటవీ తీరుతో ఆట తీరుతో ఇంగ్లాండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. సూపర్ ఫామ్ ని కంటిన్యూ చేస్తూ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు. ఓవరాల్ గా టెస్ట్ కెరీర్ లో 7వ సెంచరీని కూడా గిల్ ఖాతాలో వేసుకున్నాడు. గిల్ సెంచరీకి తోడు రాహుల్, పంత్ అర్ధ సెంచరీలతో రాణించారు. వన్స్ మోర్ బర్మింగ్హామ్ టెస్ట్ లో టీమిండియా యంగ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డుల మూత మోగించాడు. తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీతో చెలరేగిన గిల్ రెండో ఇన్నింగ్స్ లోనూ శతకొట్టాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్ లో అత్యధిక రన్స్ చేసిన భారత క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో లెజెండ్ ప్లేయర్ సునీల్ గవాస్కర్ రికార్డును గిల్ అధిగమించాడు. అయితే 1971లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో వెస్టిండీస్ పై గవాస్కర్ కొట్టిన 344 పరుగుల రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. అద్భుతమైన ఆట తీరుతో ఇంగ్లాండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. సూపర్ ఫామ్ ని కంటిన్యూ చేస్తూ రెండో ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ సాధించాడు. ఓవరాల్ గా టెస్ట్ కెరీర్లో 7వ సెంచరీని గిల్ ఖాతాలో వేసుకున్నాడు. అయితే గిల్ సెంచరీకి తోడు రాహుల్, పంత్ అర్ధ సెంచరీలతో రాణించారు.